నమస్కారం. 15 ఏళ్ళు అయిపోయింది సినిమాలు తీసి చూడటం అయితే, బయట సినిమాలకు వచ్చి మాట్లాడటం అయితే గాలి పోగు చేసి మాట్లాడవచ్చు. కొంచెం టెన్షన్గా ఉంది చాలా రోజుల తర్వాత సొంతంగా సినిమా అనేసరికి. అసలు సినిమా అంటేనే నాకు భయం వేసే రోజుల్లో కిషోర్ నాయుడు గారు వచ్చి సినిమా చేద్దాం అంటారు. ఎందుకంటే సార్ ఉన్నాయి పోతాయి మనకెందుకండి అని. దీనికి తోడు మా జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. సరే, ఆయన కథ ఆయనతో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్తే నేను చెప్పింది ఆయన చెప్పాడు. హీరో ఆయన, ప్రొడ్యూసర్ నేను, డబ్బులు ఆయనకి, అందరం ఇదే అంటే ఆయనకి నమ్మకం, మీ కథ అద్భుతంగా ఉందండి, మీరంతా చేస్తే బాగుంటుంది అన్నారు. సరే, అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు, ఏమవుతుందో తెలియదు. జగపతి బాబు, లయ, హృతిక, ఈ సినిమా ఎలా చేసిన నాకు నమ్మకం పోయి. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి అని. అసలు ఇప్పుడు ఏదో ఉంది, అసలు మనం ఏమీ చేయలేము, వీళ్ళతో ఉండలేము, అసలు మనుగడ లేదేమో మనకి. ఐ మీన్, నేను ఇమడలేనేమో ఈ టైంలో అనుకున్న టైంలో ఈ సినిమా చేశాం. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఎంత ఉండేదో ఈరోజు అలాగే ఉంది. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఆ షూటింగ్ అంతా టైటిల్ ఎందుకు పెట్టాం వదల తెలియదు, కానీ వీళ్ళు వదల్లా. ఆ షూటింగ్ని పొద్దున 7ంటికి మొదలెడితే అయ్యేదాకా వీళ్ళు ఎక్కడ ఎవరు కదిలేవారు కాదు. ఎంత చేసామంటే 24 అవర్స్ పని చేయటం తప్ప ఇంకేం తెలియదు. సో ఈ టైప్లో ఇంకా పని చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. నేను అప్పుడప్పుడు టీవీల ముందు చెప్తుంటే, పని చేయట్లేదు ఈ మధ్య అంతా, వీళ్ళు గాలివాళ్ళు అయిపోయారని చెప్తూ ఉంటాను. అలా కాకుండా సిన్సియర్గా నా యూనిట్లు ప్రతి వాళ్ళు పని చేశారు. ఆ పనికి రిజల్ట్ ఇవాళ మీరు గ్లిమ్సే చూశారు, మొత్తం చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. ఈ సినిమా అనుకోగానే నాకు అంటే ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన సినిమాలు తీయటం, రిలీజ్ చేయటం చాలా కష్టమని మా సునీల్ నారంగ్ మిత్రుడు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్ళి నేను రామ్మోహన్ రావు గారిని కలిసిచ్చాను. సో దే వర్ కైండ్ ఎనఫ్ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. సో సునీల్ నారంగ్ వాళ్ళ ప్రజెంటేషన్లో, రామ్మోహన్ రావు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చేస్తున్నాము. అండ్ నేను ఎన్ని చెప్పినా చాలదు, ఇద్దరు నాయుళ్ళు నా జీవితాన్ని ఒక రకంగా ఒక ముందు ధైర్యం తెప్పించినాళ్ళు, కిషోర్ నాయుడు, చోటకే నాయుడు. వీళ్ళిద్దరూ అంటే నాకు జగపతి బాబు గారితో చాలా భయం ఉండేది. ఎందుకంటే అంతఃపురం చేసాం, అద్భుతంగా చేశాడు, కానీ మేమిద్దరం డైరెక్ట్గా చరిత్రలో ఆయన ఎప్పుడు సినిమా చేయలేం. సో ఈ సినిమా ఏముంటుంది, ఎలా చేస్తాడు ఏమో అనుకున్నాను. ప్రొడ్యూసర్ల కంటే కూడా ఎక్కువ చేశాడు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయన ప్రతి సర్వం ఆయనే అనుకున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు లేకుండా ఈ సినిమా కెనాట్ ఇమాజిన్ దిస్ ఫిలిం. సో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన జగపతి బాబుకి, చోటాకే నాయుడుకి అసలు ఈయన చెప్పినా తరగదు. వీళ్ళిద్దరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ 50 ఏళ్ళ నుంచి, నాకు ఈ సంవత్సరంతో నేను 50 ఏళ్ళు అయిపోతుంది ఇండస్ట్రీలోకి వచ్చి. సో ఈ 50 ఏళ్ళలో ఇండస్ట్రీకి నా మీడియా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. సినిమాలు తీసిన హిట్ తీయపోయినా నేనున్నానంటేనే ఒక ఇదిగా ఉండేది. సో నన్ను ఇంతకాలం ఇంకా ఒక దీనిగా నిలబెట్టిన మీడియాకి నా కృతజ్ఞత తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత ఈ సినిమా తీస్తున్నాను కాబట్టి ప్రేక్షకులు కానీ మీడియా కానీ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.